యేసుక్రీస్తు సిలువలో 7 మాటలు మాట్లాడాడు. అసలు ఇంతకీ ఈరోజు ఏమిటి? ఈరోజు ఏమిటంటే గుడ్ ఫ్రైడే, శుభ శుక్రవారం. శుభ శుక్రవారం అనగా యేసుక్రీస్తు ప్రతి పాపిని తన హృదయంలో భద్రపరుచుకొని తన ఈపు మీద ప్రతి ఒక్క పాపాలను మోసి మరణించిన దినం ఇది. మీ అందరికీ ప్రభు పేరిట శుభ శుక్రవారం శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. సాధారణంగా ఈ లోకంలో ఒక మనిషి మరణిస్తే అది సంతాప దినముగా, లేదా దుఃఖ దినముగా, లేదా అది ఒక జ్ఞాపకార్థంగా జరుపుకుంటారు. కానీ సర్వ మానవాళి క్రైస్తవులంతా సంతోషంగా జరుపుకుంటే పండగ ఏదన్నా ఉంది అంటే అది యేసుక్రీస్తు మరణించిన దినము ఈ దినమే. 2000 సంవత్సరాలకు పూర్వం జరిగిన చరిత్ర బహు వివరాత్మకంగా మనం తెలుసుకొని ప్రభునామాన్ని మహింపరుద్దాం. యేసయ్యను సిలువ వేశారు. యేసయ్యను సిలువ వేసినప్పుడు అటొక పక్క ఒక దొంగ, ఇటొక పక్క దొంగను మధ్యలో యేసయ్యను సిలువ వేశారు. అలా సిలువ వేస్తున్న సమయంలో మొట్టమొదటిగా యేసుక్రీస్తు సిలువలో పలికిన మాట ఏమిటంటే, చదువుకుందాం. యేసుక్రీస్తు సిలువలో పలికిన మొట్టమొదటి మాట లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. యేసుక్రీస్తు సిలువలో ఉండి మాట్లాడిన మొట్టమొదటి మాట ఏమిటంటే లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుదాం. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించుము. యేసుక్రీస్తు సిలువ మీద వేలాడబడుతూ ఉన్నప్పుడు యేసుక్రీస్తును అవమానపరుస్తున్న శత్రుల నిమిత్తము యేసయ్య చెప్తున్న మాట ఏమిటంటే, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగను గనుక వీరిని క్షమించండి, వీరిని క్షమించు ప్రభువా. అయితే యేసు ప్రభుకి ఏ కీడు చేశారంటే యేసయ్యను అన్యాయపు తీర్పు తీర్చారు. అన్యాయంగా యేసు ప్రభువుని గెత్సెమనే తోటలో నుండి పిలాతు దగ్గరికి తీసుకువెళ్ళారు, హేరోదు దగ్గరికి తీసుకువెళ్ళారు, అనేక సంచారం చేశారు. యేసయ్య మీద నేరాన్ని నిరూపించాలని చెప్పి అనేక మంది సాక్షులను ప్రవేశపెట్టారు. ఎంతమంది సాక్షులను ప్రవేశపెట్టినా ఆయనలో ఏ దోషాన్ని కనిపెట్టలేకపోయారు. కనిపెట్టలేకపోయినప్పటికీ యేసయ్యను సిలువకు అప్పగించమని అక్కడ ఉన్న వారందరూ కేకలు వేశారు. అక్కడ ఉన్న వారందరూ ఒకే స్వరముతో యేసయ్యను సిలువ వేయమని కేకలు వేసినప్పుడు ఆ కేకలు గెలిచాయి. అరిసిన ఆ అరుపులు గెలిచాయి. అరిసిన ఆ అరుపులు ఆ రోజు నిగ్గాయి. ఆ ప్రజలందరూ ఏకస్వరంతో మాట్లాడింది ఏమిటంటే, యేసును సిలువ వేయండి. పిలాతు అంటున్నాడు, యేసులో ఏ తప్పిదం నాకు కనిపించలేదు. యేసు ఏ పాపము తప్పిదము చేసిన వాడు కానే కాదు. యేసు ఎన్నో అద్భుతాలు చేసినవాడు, ఎన్నో మహత్కార్యములు చేసినవాడు, ఆపదల్లో ఉన్నవారిని ఆదుకున్నవాడు, రోగముతో ఉన్నవారి రోగములను స్వస్థపరిచినవాడు, ఇదిగో వ్యాధి బాధలతో అనేక సమస్యలతో వచ్చిన వారిని బాగు చేసిన మహనీయుడు ఈయన. బీదలను కనికరించిన వాడు. ఇంత గొప్పవాడిని సిలువేయమంటున్నారు. ఇతనుకు నేరానికి తగిన హేతువేమి ఈయనలో కనిపించలేదు. అయినప్పటికీ అక్కడున్న ప్రజలందరూ ఏకస్వరంతో మాట్లాడుతున్నారు, యేసును సిలువ వేయమని. యేసయ్యను సిలువ వేయడానికి, ఇక సిలువ మానవును చేయడానికి యేసయ్యను తీసుకువెళ్ళారు. కొరడాలతో కొట్టారు. యేసయ్యకు ముళ్ళతో కిరీటమును అల్లి యేసయ్యకు ముళ్ళ కిరీటాన్ని పెట్టారు. యేసయ్య మీద ఉమ్మేశారు. యేసయ్యను పిడిగుద్దులు గుద్దారు. యేసయ్యను చెంప మీద కొట్టారు. యేసయ్య తల మీద ఒక మాస్కు లాంటిది వేసి యేసయ్యను కొడుతున్నారు. అలా కొట్టి అక్కడ వారు అంటున్న మాట ఏమిటంటే, యేసు, ఇప్పుడు నిన్ను ఎవడు కొట్టాడో ప్రవచించు. యేసు, నిన్ను ఎవడు తన్నాడో ప్రవచించు. యేసు, నిన్ను ఎవడు హేళన చేశాడో ఇప్పుడు ప్రవచించని అవహేళన చేశారు. అవమానకరంగా చూశారు. ఆయనను గోల్గొత్త కొండ దాకా కొట్టుకుంటూ ఈడ్చుకుంటూ ఆయన దాకా వచ్చేదాకా ఆయన శరీరంలో ఉన్న ప్రతి అణువణువు రక్తధారలై ఆ ప్రాంతమంతా దేవుని యొక్క యేసుక్రీస్తు యొక్క రక్తం ఆ ప్రాంతమంతా పారిపోయింది. యేసుక్రీస్తు శరీరం ఇప్పుడు కొంచెం కూడా రక్తం లేదు. ఇప్పుడు సిలువుకు ఏలాడబడుతున్న యేసు 7 మాటలు పలికాడు. ఆ మొట్టమొదటి మాట ఏమిటంటే, తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించండి. ఎంత ప్రేమమూర్తి అండి మన దేవుడు.
ఎంత కనికరం కలిగిన వాడండి యేసయ్య, ఎంత దయ కలిగిన వాడండి యేసయ్య. ఆయనను శిక్షించే వారిని క్షమించమంటున్నాడు, ఆయనను ఉమ్ము వేసే వారిని క్షమిస్తున్నాడు, ఆయనను దూషించే వారిని క్షమిస్తున్నాడు, ఆయనను అవమానపరిచే వారిని క్షమిస్తున్నాడు, ఆయనను అన్యాయంగా తీరుస్తున్న వారిని క్షమిస్తున్నాడు. ఈరోజు నీవు నేను కూడా ఆయన రక్తం ద్వారా క్షమించబడ్డాం. నిజంగా చెప్పాలి అంటే ఈ లోకంలో జీవిస్తున్న నీవు నేను యేసుక్రీస్తుకి బద్ధ శత్రులం, కానీ ఆయన రక్తము చేత నిన్ను నన్ను కొనుక్కొని తన మిత్రులుగా దేవుడు మార్చుకున్నాడు. అయితే ఈ మొదటి మాట నుండి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, నేర్చుకోవాల్సినవి 3 విషయాలు నేను చెప్తాను. ఈ మొదటి మాట నుండి మనం నేర్చుకోవాల్సిన 3 విషయాలు. మొదటిగా మనం చూస్తే క్షమాపణ హృదయం కలిగి ఉండాలి. యేసుక్రీస్తును శిక్షిస్తున్న వారిని, యేసుక్రీస్తుని అవమానపరుస్తున్న వారిని, యేసుక్రీస్తు మీద నిందను మోపుతున్న వారిని, యేసుక్రీస్తుని పిడుగుద్దులు గుద్దుతున్న వారిని యేసయ్య హృదయం కలిగిన వాడై క్షమించాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 12వ వచనంలో ఈ విధంగా రాయబడింది, మా రుణస్థులను మేము క్షమించుచున్న ప్రకారము మా రుణములను క్షమించుము. మనం మొట్టమొదటిగా క్రీస్తు బిడ్డలుగా యేసుక్రీస్తుని వెంబడిస్తున్న వారిగా మనము కలిగి ఉండవలసిన మొదటి క్రియ ఏమిటంటే, ఈ మొదటి మాట నుండి మొదటిగా మనం కలిగి ఉండవలసింది మన రుణస్థులను మనము క్షమించాలి. అనగా ఎవరైనా మనకు కీడు చేసిన వారిని, ఎవరైనా మనకు ఆపద తలపెట్టిన వారిని, ఎవరైనా మనల్ని అవమానపరిచిన వారిని, నిందించిన వారిని, హేళన చేసిన వారిని మనం క్షమించాలి. మన కీడు కోరుకున్న వారిని మేలు మనం కోరుకోవాలి. మనం నష్టాలు గుండా వెళ్తే చూసి సంతోషించాలనుకున్న వాడిని మనం ప్రతి దండనగా వాడికి కీడు చేయకూడదు, కానీ వాడికి మేలు చేయాలని దేవుడు చెప్తున్నాడు. యేసుక్రీస్తుని శిక్షిస్తున్న వ్యక్తులను దేవుడు చూసి అంటున్నాడు, నేను మిమ్మల్ని క్షమిస్తున్నాను, నేను మిమ్మల్ని క్షమిస్తున్నాను, నేను క్షమిస్తున్నాను, నా తండ్రిని కూడా క్షమించమని అడుగుతున్నానని చెప్పి యేసుప్రభు అడుగుతున్నాడు. అంటే ఆయనలో కనిపించే మొదటి లక్షణం ఏమిటంటే క్షమా హృదయం కలిగిన వాడు. మరి క్రీస్తును ఆరాధిస్తున్న నీవు క్షమించే హృదయం కలిగి ఉన్నావా? ఇతరులను క్షమించే హృదయం కలిగి ఉన్నావా? క్షమించు చూడు, ఆ ఆశీర్వాదం ఎంత అద్భుతంగా ఉంటుందో. ఈ లోకంలో ఎవరు చేయలేని గొప్ప సాహసకార్యం చేసేది క్రైస్తవుడివైన నువ్వే క్షమించగలవు. మొన్న ఇటీవల ఒక దాడి జరిగింది. ప్రవీణ్ పగడాలనే వ్యక్తిని అతి కిరాతకంగా చంపేశారు. యావత్ క్రైస్తవులు భావిస్తున్నది ఏమిటంటే ప్రవీణ్ పగడాల గారిని చంపేశారు, అందరూ నమ్ముతున్నారు. కానీ పోలీసులు ఏమిటంటే ఆయన ఒక తాగుబోతు వాణిగా చిత్రీకరించారు. అయితే ఆయనను తీసుకువెళ్ళి సమాధి చేస్తున్న క్రమంలో వాళ్ళ భార్య మాట్లాడిన మాట ఏమిటంటే, ఇదిగో ప్రవీణ్ పగడాల గారిని చంపేసిన వారిని నేను క్షమిస్తున్నాను. మనుషులుగా మనం క్షమించాలి, శిక్ష వేసేది దేవుడు. ఇప్పుడు ఒక మాట ఉంటుంది, తీర్పు తీర్చకుడి, న్యాయాధిపతి సమస్తాన్ని చూస్తున్నాడు. తీర్పు తీర్చేది దేవుడు. కాబట్టి మనం ఏమి కలిగి ఉండాలంటే హృదయం కలిగిన వారమై ఉండాలి. చాలా మన గ్రామాల్లో చూస్తే అనే మాట ఏమిటంటే, ఎవరినైనా క్షమిస్తాను కానీ వాణ్ణి నేను క్షమించను, ఎవరినైనా దగ్గరికి తీస్తాను కానీ వాణ్ణి నేను దగ్గరికి తీయను, ఎవరిని తరపునైనా నిలబడతా కానీ వాణ్ణి తరపున నేను నిలబడను, ఈ వాదనలు వినపడతాయి. అయితే ఈరోజు ఈ మాట నీ గురించి అంటున్నా, లేకపోతే నువ్వు ఈ మాట ఎవరి గురించి అయినా అంటున్నట్లయితే విను, దేవుడు అంటున్నాడు, ఎవరైతే నువ్వు దూషిస్తున్నారో, నిన్ను ద్వేషిస్తున్నారో వారిని నువ్వు క్షమించు. లేదా ఎవరినైనా నువ్వు దూషించే ప్రయత్నం చేస్తున్నట్లయితే ఆ దూషించే ఆ పద్ధతిని నువ్వు మానుకోమని దేవుడు తన లేఖనం ద్వారా మనకు తెలియచేస్తున్నాడు. రెండవదిగా ఏమిటంటే శత్రువుని ప్రేమించాలి. అక్కడ ఉన్న వారందరూ యేసుక్రీస్తుకు శత్రువులే. యేసుక్రీస్తు సిలువు ముందు ఉన్న వారందరూ యేసయ్యను సిలువ వేయమని కేకలు వేస్తున్న వారే. ఒక్కరు కూడా ఆయన ప్రేమించేవారు కనిపించట్లేదు. రోమా సైన్యము, ధర్మశాస్త్ర ఉపదేశకులు, పెద్దలు, పరిసయ్యులు అందరూ ఆయనకి శత్రువులుగా ఉన్న వారిని యేసు ప్రభు ఏం చేశాడో తెలుసా? ప్రేమించాడు. లేఖనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనంలో ఈ విధంగా రాయబడింది, మీ శత్రులను ప్రేమించుడి,
యేసుక్రీస్తు తన బోధ ఏ విధంగా అయితే చేశాడో అది మాదిరిగా చేసి వెళ్ళిపోయాడు. ఆయన చెప్పేవాడు మాత్రమే కాక ఆచరణలో ఉంచేవాడిగా మనకు కనిపిస్తున్నాడు. ఈరోజు చాలామంది ఎలా ఉన్నారంటే చెప్తారు కానీ క్రియల్లో పాటించరు. యేసుక్రీస్తుని నమ్ముతున్న నీవు క్రియ కలిగి ఉండాలి, క్రియల్లో నీకు ఉండాలి. ఇతరులను క్షమించే హృదయం కలిగి ఉండాలి, ఇతరులను ప్రేమించే మనసు కలిగి ఉండాలి. ఇదే మన యేసుకు కలిగిన మనసు. యేసుక్రీస్తును ఆరాధిస్తున్న నీవు నేను ఇతరులను ప్రేమించాలి, ఇతరులను క్షమించాలి. బైబిల్లో మనం చూస్తే యోసేపును తన సొంత అన్నలే అమ్మేశారు. తన సొంత అన్నలే అమ్మేసినప్పుడు ఐగుప్తులో బానిసగా బ్రతుకుతున్నాడు యోసేపు. కొన్ని రోజులకి దేవుడు కనికరించి ఆ రాష్ట్రంలోనే, ఆ ప్రాంతంలోనే, ఆ ఐగుప్తులోనే అతను ఉన్నతమైన స్థానంలో దేవుడు నిలబెట్టాడు. ఐగుప్తులో సర్వ సమృద్ధి కలిగి ఉంది, మిగతా ప్రాంతములన్నిటిలో కరువు వచ్చింది. అలా కరువు వచ్చినప్పుడు కానాను అనే ప్రాంతంలో కూడా కరువు వచ్చింది. ఆ ప్రాంతంలో యోసేపు యొక్క తల్లిదండ్రులు నివసిస్తున్నారు. ఆ కరువు భారంగా ఉంది కనుక ఐగుప్తులో సర్వ సమృద్ధి కలిగిందని తెలుసుకొని యాకోబు చెప్తున్నాడు తన కుమారులకి, అయ్యలారా, ఈ కరువులో మనం చావడం కంటే మనకి సమీపంగా ఉన్న ఐగుప్తులో ఆహారం దొరుకుతుందంట, వెళ్ళి మన కోసం ఆహారం తీసుకొని రమ్మని చెప్పి తన కుమారులను పంపించాడు. అలా పంపించినప్పుడు ఆ వారి మీద అధికారిగా ఉన్నవాడు యాకోబు యొక్క కుమారుడు. ఏ అన్నలైతే ద్రోహం చేశారో, ఏ అన్నలైతే మోసం చేశారో, ఏ అన్నలైతే అన్యాయంగా అమ్మేశారో ఆ వారే ఇప్పుడు సహాయం కోరుతూ తమ్ముడి దగ్గరికి వచ్చారు. తమ్ముడి దగ్గరికి రావడంతోనే తమ్ముడు గమనించాడు వీళ్ళు తన అన్నలని. చూశాడు. చూసిన వ్యక్తి వెంటనే తన అన్నలను చూసి, తన అన్నలు పడుతున్న బాధను చూసి వెంటనే క్షమించాడు. తాను శిక్ష పొందినప్పటికీ, తాను అవమానాన్ని ఎదుర్కొన్నప్పటికీ, తాను నిందలను ఎదుర్కొన్నప్పటికీ యేసేపు తన అన్నలను ప్రేమించాడు. ఇది క్రీస్తు యేసు మనసు. యేసేపు తనను శిక్షించిన వారిని, అవమానపరిచిన వారిని, అమ్మివేసిన వారిని తన అన్నలు ఆకలి దప్పులతో ఐగుప్తులోనికి వచ్చినప్పుడు అన్నలను క్షమించాడు. ఈరోజు నువ్వు కూడా క్షమించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు శక్తులను ప్రేమించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మూడవదిగా చూస్తే హింసించు వారి కొరకు ప్రార్థన చేయాలి. బైబిల్ లేఖనం చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఎవరైతే మిమ్మల్ని హింసిస్తున్నారో, ఎవరైతే మిమ్మల్ని బాధ పెడుతున్నారో, ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో, ఎవరైతే మీకు నష్టాన్ని మిగిలిస్తున్నారో, ఎవరైతే మీకు కష్టాన్ని కలుగు చేస్తున్నారో వారి నిమిత్తం మీరు ప్రార్థన చేయండి. ఆదిమ సంఘంలో గొప్ప ఆపద సంభవించింది. యేసుక్రీస్తు శిష్యుడైన యాకోబును చంపేశారు. యాకోబును చంపేసిన తరువాత పేతురుని బంధించి చెరసాల్లో వేశారు. ఆదిమ సంఘం చేసిన పని ఏమిటో తెలుసా? ఆదిమ సంఘం చేసిన పని యేసయ్య వైపు తిరిగి ప్రార్థన చేశారు. యేసయ్య వైపు తిరిగి ప్రార్థన చేశారు. ప్రభువా, పేతురును విడిపించండి, పేతురును విడిపించండి. నీ వాక్యమును ఎరిగినవాడు, నిన్ను గురించి ప్రకటించువాడు, నిన్ను గురించి మాకు తెలియచేసే మా నాయకుడిని విడిపించమని సంఘమంతా ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడంటే సహాయం చేసి బంధించబడిన పేతురుని వెలుపలకు తీసుకొచ్చాడు. మరొక వ్యక్తి కూడా శిక్షించబడుతూ శత్రుల నిమిత్తం ప్రార్థన చేశాడు. చదువుకుందాం. అపోస్తుల కార్యము చదువుదాం. అపోస్తుల కార్యము 7వ అధ్యాయము 54వ వచనాన్ని చదువుదాం. 7వ అధ్యాయము 54వ వచనాన్ని చదువుదాం. వారు ఆ మాటలు విని కోపంతో మండిపడి అతను చూసి పండ్లు కొరుక్కొనిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండినవాడై ఆకాశం వైపు తేరి చూసి దేవుని మహిమను యేసు దేవుని కుడిపాశమందు నిలిచి ఉండుట చూచి ఆకాశమును తెరవబడుటయు మనిషి కుమారుడు దేవుని కుడిపాశమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పాను. అప్పుడు వారు పెద్ద కేక వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణము వెలుపలకు అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువి చంపిరి.
సౌలు అను ఒక యవనస్తుని పాదాల ఎదుట తమ వస్త్రములు పెట్టిరి. ప్రభువును గురించి మొర్రపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోమని స్టెఫెను పలుకుచుండగా వారు అతని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళ నుండి, ప్రభువా వారు మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. ఇక్కడ ఒక వ్యక్తి కనపడుతున్నాడు, స్టెఫన్ అని. స్టెఫన్ ఏ తప్పు చేయలా, దేవుని గురించి ప్రకటిస్తున్నాడు, పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నాడు, పరిశుద్ధాత్మ కార్యాలు జరిగిస్తున్నాడు, న్యాయవంతంగా ఉన్నాడు. అయితే అటువంటి టైంలో పరిసయ్యులు వచ్చి, యేసు గురించి మీరెందుకు బోధిస్తున్నారు, యేసయ్య గురించి మీరెందుకు చెప్తున్నారు, ఈ నామమును గురించి ఉచ్చరించొద్దని నీకు చెప్పలేదని చెప్తే, ఆయన పూర్వం జరిగిన సంగతులన్నీ వారందరికీ చెప్పాడు. ఇదిగో మీరు అజ్ఞానుల వల్లే తెలియక యేసయ్యను సిలువ వేశారు, కానీ తెలిసినట్లయితే ఆయనను సిలువ వేసేవారు కాదని ఆయన తన సువార్త ప్రకటిస్తూ వస్తున్నప్పుడు వారు ఏం చేశారో తెలుసా? వారు అజ్ఞానాన్ని గుర్తు చేసినప్పుడు కోపంతో మండిపడ్డారు. కోపంతో మండిపడి పళ్ళు కొరుక్కుంటున్నారు. అతని మీదకి పోయారు. అతన్ని చివరికి తీసుకువెళ్ళి ఏకంగా అందరూ ఏం చేశారంటే రాళ్ళు తీసుకొని చావగొడుతున్నారు. అలా చావగొడుతున్నప్పుడు యేసుని ఆయన ఎలా చూస్తున్నాడంట? పరలోకంలో ఉన్న దేవుని కుడిపార్శ్వంలో ఉన్న యేసయ్యను చూస్తున్నాడంట. యేసయ్యను చూసి స్టెఫన్ అంటున్న మాట ఏమిటంటే, దేవా యెహోవా సర్వశక్తి కలిగిన యేసయ్యా, ఇదిగో ఈ పాపము ఈ మనుషుల మీద ఎంచొద్దు, వీరిని దయతో క్షమించు. ఎవరినో తెలుసా క్షమించమంటుంది? ఎవరైతే తనను రాళ్లతో కొడుతున్న వ్యక్తులను క్షమించమంటున్నాడు. ఎవరైతే తనను చంపేస్తున్నారో వారిని క్షమించమంటున్నారు. ఎవరైతే ఆయనను గాయపరుస్తున్నారో వారిని క్షమించమంటున్నాడు. ఈరోజు ఇట్టి మనసు కలిగి నువ్వు జీవిస్తావా? నిన్ను గాయపరిచేవారిని, నిన్ను అవమానపరిచేవారిని, నిన్ను ఏలెత్తి చూపించేవారిని క్షమించగలిగితే యేసుక్రీస్తు నీలో ఉన్నట్లే. యేసుక్రీస్తు నీలో నివసిస్తే ఈ హృదయం కలిగి నువ్వు ఉంటావు. యేసుక్రీస్తు సిలువలో పలికిన మొట్టమొదటి మాట నుండి మనం నేర్చుకునేది 3 విషయాలు ఏమిటంటే, క్షమాపణ హృదయం కలిగి ఉండాలి, శత్రువును ప్రేమించాలి, శత్రువు కొరకు ప్రార్థన మనం చేయాలి. యేసు ఆ రోజు చేసిన పని అదే. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించండి.